హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సైనిక్ నవోదయ అకాడమీ. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు ఒకలే కాదు, పేరెంట్స్ కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో మొన్న 13వ తారీఖు 13/12/2025 తేదీన నవోదయ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ 100 మార్క్స్ కి జరిగింది. సో ఇందులో మొత్తం టోటల్ గా 80 బిట్స్ ఉన్నాయి. సో 80 బిట్స్ కి 100 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 1.25 మార్క్స్ కి అసైన్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఉన్న డౌట్, అతిపెద్ద డౌట్ ఏంటంటే అసలు ఎన్ని మార్కులు వస్తే మా పిల్లవాడికి సీట్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తే మా పిల్లవాడికి సీట్ వచ్చేస్తుందా? సో కొన్ని సంస్థల్లో ఏంటంటే 100 లేదా 97.2550 ఇలా మార్క్స్ వస్తుంటాయి. సో వాస్తవానికి చాలా బాగా చదివిన పిల్లలకి వచ్చాయి అనుకోండి. సో ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ లోనే 93.75 మార్క్స్ వచ్చాయి ఒక బాబుకి. సో 93.75 మార్క్స్ కి సీటు వస్తాదా లేదా అని క్వశ్చన్ మార్క్. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో 100 కి 93.75 అంటే చాలా ఎక్కువ కదా సార్, సీట్ వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నారు. సో ఇక్కడ చాలా అతిపెద్ద పొరపాటు ఏంటంటే సీట్స్ అనేవి ఇందులో 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే ఒకటి అర్బన్, రెండోది రూరల్. 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో ఇందులో రూరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 75% కేటగిరీ, అర్బన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25% కేటగిరీ ప్రకారంగానే సీట్స్ డివైడ్ చేశారు. సో ఇలా డివైడ్ చేసినప్పుడు మరి ఎవరికి వస్తాయి సీట్స్? సో ఇందులో ఏంటంటే మళ్ళీ 1/3% ఉమెన్ కి వెళ్ళిపోతుంది, ఉమెన్ కి. సో రూరల్ లో నాకు 100 వచ్చేసే సార్, సీట్ వచ్చేస్తుంది సార్, నాకు కన్ఫర్మా సార్ అంటే నో. ఇది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కూడా ఉంటది. అంటే మనకి క్యాస్ట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీలో ఏ, బి, సి, డి, ఈ కేటగిరీస్ ఉన్నాయి. సో దీంతో పాటు ఓసీ, ఈడబ్ల్యూఎస్ కొత్తగా వచ్చిన కేటగిరీ. సో ఇలా కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. సో ఇలా డివైడ్ చేసినప్పుడు అసలు ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి రాదు. సో మా బాబుకి 100 వచ్చేసేయండి, మా బాబుకి 91.25 వచ్చేయండి, మా బాబుకి ఏమో 93.75 వచ్చేసేయండి అంటే సీటు వచ్చేది అందరికి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు అనమాట, సార్ నాకు 93.75 వచ్చేది సార్, ఇలా 91.25 వచ్చేది సార్, మేము రూరల్ సార్, అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా రూరల్ అనే పెట్టాం సార్, మా బాబు అర్బన్ లో చదువుతున్నాం సార్, మేము రూరల్ పెట్టాం సార్, మాకు వచ్చేస్తుందా సీటు? రాదండి. అర్బన్ లోని చదివినోడికి 95 అబోవ్ మార్క్స్ వస్తేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. రూరల్ లో చదివినోడికి 91.25 మార్క్స్ అంటే 91.25 అబోవ్ అంటే 92, 93, 94, 95 ఇలా వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా ఏంటంటే క్యాస్ట్ ని బేస్ చేసుకుని వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఎలా ఉంటుందంటే లాస్ట్ టైం నా దగ్గర కోచింగ్ తీసుకున్నవాడు పిల్లవాడికి ఏమొచ్చాయంటే 91.25 మార్క్స్ వచ్చాయి. సో వీడు ఏంటంటే రావికాతం మండలానికి చెందిన కుర్రాడు అనమాట. సో రావికాతం మండలం అవ్వడం వల్ల ఏంటంటే ఆ కేటగిరీలో ఆడు బీసీడి అండి, బీసీడి కేటగిరీలో వాడికి వచ్చిందనమాట. సో బీసీడిలో ఆడి చదివిన రూరల్ ఏరియాలో అక్కడ ఏమీ లేకపోయి ఉండొచ్చు, అంటే వీడితో ఎవరు పోటీ పడలేదని అర్థం అనమాట. సో వీడికి వచ్చిన మార్కులు వీడే టాప్ ఆ మండలం మొత్తానికి. సో వీడే టాప్ కాబట్టి వీడికి బీసీడి కేటగిరీలో వాడికి సీట్ వచ్చింది. సో అర్థమవుతుంది కదా మీకు? సో ఇలాగా కేటగిరైజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ
సార్ 25%, మళ్ళీ 25% అర్బన్ లోనే మళ్ళీ 33% అమ్మాయిలకి పోతుంది. అంటే సీట్స్ ఎలా తగ్గిపోతున్నాయి చూసారా. సో సార్ మా అబ్బాయికి 100 వస్తే సీట్ వస్తుందని గ్యారెంటీగా చెప్పలేము. సో ఇదంతా కూడా ఏంటంటే ఫైనల్ కేటగిరైజేషన్ అనేది జేఎన్వి వాడి చేతిలో ఉంటది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తో పోల్చుకుంటే ఇయర్ కట్ ఆఫ్ తగ్గచ్చు పెరగచ్చు. సో ఈ ఇయర్ మనం మొన్న జరిగిన నవోదయ ఎగ్జామ్ కనుక అబ్జర్వ్ చేస్తే పేపర్ డెడ్ ఈజీ పేపర్ అండి. అసలు చాలా ఈజీగా ఇచ్చాడు. అంటే ఇందులో ఒక పర్సంటేజ్ సమ్ లేదు, లేదా ఒక ప్రాఫిట్ లాస్ సమ్ లేదు, నెక్స్ట్ ఇలాగ యావరేజెస్ సమ్ లేదు. అంటే కొన్ని సమ్స్ లేకుండా పూర్తిగానే డెసిమల్స్ లోనే సమ్స్ ఇస్తాడు. అంటే ఇంత తక్కువ, అంటే పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు పేపర్ ఈజీనెస్ అయిపోయింది. పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ ఇయర్ చూడండి ఎక్కువ టైం టేకన్ వల్ల, అంటే ఇంచుమించు 4 రోజులు గ్యాప్ ఇయర్ ఎగ్జామ్ కి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కి. సో దాని వల్ల ఏమైందంటే పేపర్ టైట్ అయిపోయింది లాస్ట్ టైం. సో పేపర్ టైట్ అవడం వల్ల ఏమైంది, మండలాల్లో కూడా కట్ ఆఫ్ తగ్గింది. సో ఇయర్ ఎలా ఉండొచ్చు అంటే, సో చాలా మందికి వచ్చేసాయి. మనం మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి 93.75. సో ఇలాగ 93.75 లో ఇంకొకటి ఉండొచ్చు అదే బీసీడీలో, లేదా అదే బీసీడీలో ఉమెన్ 93.75 వచ్చి ఉండొచ్చు. సో అమ్మాయికి అలొకేషన్ జరుగుతుంది సీటు. ఫస్ట్ ఉమెన్ కేటగిరీకి అయిన తర్వాత మెన్ కేటగిరీకి వస్తుంది. సో ఇవన్నీ అబ్జర్వేషన్ లో పెట్టుకుంటేనే మనకి సీట్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. సో నేను ఈ రోజు నీకు ఇన్ని మార్కులు వస్తే సీట్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటికి ఇన్ని మార్కులు వస్తే సీట్ వచ్చేస్తుంది అని నేను ఎప్పుడు చెప్పను. సో మా పద్ధతి అది కాదు. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, నీకు పక్కా సీట్ వచ్చినట్టే, నీకు పక్కా సీట్ వచ్చినట్టే, నీకు పక్కా సీట్ వచ్చినట్టే. సో 93.75 మార్క్స్ మా కుర్రోడికి వచ్చాయి. సో వాడికి వచ్చిన వాడు ఎందులో వాడు అర్బన్ కేటగిరీలో 93.75 కి సీట్ వస్తుందా సార్ అంటే ఏమో చెప్పలేము. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది ఫస్ట్ కౌన్సిలింగ్ లో రావచ్చు, సెకండ్ కౌన్సిలింగ్ లో రావచ్చు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఒక 5 కౌన్సిలింగ్స్ జరుగుతాయి. సో ఈ 5 ఎలాగొస్తుందంటే సీటు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కౌన్సిలింగ్ లోని ఎక్స్ అనే కుర్రోడు జాయిన్ అయ్యాడు అనుకోండి, వాడి సీట్ అలొకేషన్ ఇంకొకటి జరగదు. సో వాడు ఇన్ కేసు 93.75 మార్క్స్ వచ్చినటువంటి కుర్రోడు కనుక నాకు వద్దు నేను జాయిన్ అవ్వను అనుకుని కనుక వదిలేసుకుంటే, ఆ నెక్స్ట్ కేటగిరీ అదే కేటగిరీలో ఉన్న నెక్స్ట్ పర్సన్ కి ఒక 2-5 మార్క్స్ తక్కువ వచ్చినాడు, లేకపోతే అయ్యే మార్క్స్ వచ్చినాడు అదే మండలంలో ఉంటే కనుక ఆడికి సీట్ అలొకేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా సీట్ అలొకేషన్ జరుగుతుంది. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కనుక నేను పేపర్ ఇస్తాను, దీనికి ఎంత డిస్క్రిప్షన్ లో లింక్ లో పెడతాను, మీరు చూడండి. దాన్ని బట్టి మనకి తెలిసిపోద్ది క్లియర్ గా. విజయనగరం 83.75 వచ్చినోడు కూడా సీట్ వచ్చింది, 87.25 వచ్చినోడు కూడా సీట్ వచ్చింది. సో ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదన్నీ కూడా మీరు ఏంటంటే అబ్జర్వేషన్ చేసుకొని నీట్ గా ఎవరో యూట్యూబ్ వాడు చెప్పాడు సీట్ వచ్చేస్తుంది మా అబ్బాయికి అని అనుకోవద్దు మీరు ఎవరు కూడా. సో మీరు బాగా తెలుసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.